హాయ్ ఆస్పిరెంట్స్, మన ఛానల్లో తెలుగు మెథడాలజీ అనేది స్టార్ట్ చేశాము. డే 1 డే 2 వీడియోస్ పెట్టేశాను. సిలబస్ ప్రకారమే వెళ్తున్నాము. ఈరోజు డే 3 వీడియో అండి. డిఎస్సి సిలబస్ షీట్లో ఏదైతే మెన్షన్ చేశాడో అవే టాపిక్ డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం. సో ఇవి తెలంగాణకా ఏపీకా అని అడుగుతున్నారు. తెలంగాణ ఏపీ రెండు మెథడాలజీస్ కూడా సిమిలర్గా ఉంటాయండి. సో ఇద్దరికి యూజ్ అవుతుంది. ఈరోజు క్లాస్లో భాషోత్పత్తి వాదాలు చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుండి ప్రతి సెషన్లో బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో డిఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో వచ్చే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. నేను ఇక్కడ ప్రతి భాషోత్పత్తి వాదాన్ని ప్రతి ఒక్కరికి అండర్స్టాండ్ అయ్యే విధంగా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ టాపిక్ పైన గ్రిప్ తెచ్చుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ నుండి ఆశించేది ఒకటే, తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. 1 or 2 days లేట్ అయినా కానీ తప్పకుండా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. సో మనకి టాపిక్ స్టార్ట్ అవ్వగానే చూడండి, భాషోత్పత్తి వాదాలు. సో ఇందులో భాషోత్పత్తి అంటే ఉత్పత్తి అని కనబడుతుంది కదండి. సో ఉత్పత్తి అంటే ఏంటి అంటే పుట్టుక అని అర్థం అండి. ఓకే, ఉత్పత్తి అంటే పుట్టుక అని అర్థం. అంటే భాషోత్పత్తి అంటే ఏంటి? భాష ఎలా పుట్టిందో తెలిపే వాదాలనే భాషోత్పత్తి వాదాలు అంటారు. ఓకే, సో కింద చూడండి, సహజ ధ్వనుల ఆధార వాదాలు అని పేర్కొన్నది ఎవరు అంటే మార్క్స్ ముల్లర్. ఇది చాలా ఇంపార్టెంట్, యాస్టీస్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భాషోత్పత్తి అంశంపై చర్చను నిషేధించింది ఎవరు అంటే ప్యారిస్ భాషా శాస్త్ర సంఘం అండి. ఓకే, భాషోత్పత్తి అంశంపై చర్చను నిషేధించింది ఎవరు అంటే ప్యారిస్ భాషా శాస్త్ర సంఘం. ఓకే, ఇందులో ఫస్ట్ వాదం చూడండి, ఏకమూల భాషావాదం. సో ఇందులోనే ఉంటుంది మనకి ఏక అంటే ఏంటి? ఒకటి అని అర్థం. ఓకే, సో ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదమే ఏకమూల భాషావాదం. ఓకే, ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా ఇస్తాడు. ఇలా డెఫినేషన్ ఇచ్చేసి అది ఏ వాదం కిందికి వస్తుందని ఇస్తాడు, లేదంటే ఒక వాదం నేమ్ ఇచ్చేసి అది ప్రతిపాదించింది ఎవరు అని ఇస్తాడు, లేదంటే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఈ టాపిక్లో నుండి బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే వాదం సమాలోచన వాదం. మానవులు పరస్పరం సంప్రదించుకొని అక్షరాలు పదాలు ఏర్పరచుకున్నటే భాషకు ప్రారంభ స్థితి. అంటే ఏంటి? సమాలోచన అంటే మానవులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు కొన్ని అక్షరాలు ఏర్పడతాయి, పదాలు ఏర్పడతాయి. ఓకే, ఇలా వీటి ద్వారా భాష ఏర్పడుతుంది. ఇదే భాషకు ప్రారంభ స్థితి అని తెలిపిందే సమాలోచన వాదం. నెక్స్ట్ వచ్చేసి స్ఫోటవాదులు. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓంకారమే భాషకు మూలం. అంటే బ్రహ్మాండం విస్ఫోటనం చెంది ప్రకృతి దానితో పాటు ఓం అనే శబ్దం అనేది ఏర్పడిందని, ఈ ఓంకారమే భాషకు మూల రూపం అని చెప్పి తెలిపే వాదమే స్ఫోటవాదం అండి. ఓకే, స్ఫోట అంటే విస్ఫోటనం చెందింది, అంటే బ్రహ్మాండం అనేది విస్ఫోటనం చెందితే అక్కడ మనకి ఓం అనే శబ్దం అనేది ఏర్పడింది. ఆ ఓంకార శబ్దమే భాషకి మూల రూపం అని తెలిపే వాదమే స్ఫోటవాదం అండి. ఓకే, చాలా ఈజీగా గుర్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దైవదత్తవాదం. దీన్నే భగవద్దత్తవాదం అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, దీనికే అలౌకికవాదం, సాంప్రదాయవాదం అని కూడా పేర్లున్నాయండి. ఓకే, అలౌకికవాదం అని ఎందుకంటారు అనేది ముందుకెళ్తుంటే తెలుస్తుంది. సో ఇప్పుడు దైవదత్తవాదం, భగవద్దత్తవాదం. చూడండి, దాంట్లోనే ఉంది. దైవదత్తవాదం అంటే భగవంతుడే భాషను ప్రసాదించాడు అని తెలిపే వాదమే దైవదత్తవాదం. ఓకే, అందులోనే ఉంది కదా, దైవం అంటేనే భగవంతుడు. సో భగవంతుడే భాషను ప్రతిపాదించాడు అని తెలిపే వాదమే దైవదత్తవాదం. దీన్ని బలపరిచింది ఎవరు అని అంటే ట్రాంబెట్టి అండి. చాలా ఇంపార్టెంట్. ఇదే విధంగా బిట్టు ఫ్రేమ్ అవుతుంది. దైవదత్తవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతారు, ట్రాంబెట్టి, గుర్తుపెట్టుకోండి. సో ఇలా భాషను భగవంతుడే ఇచ్చాడు అని అన్నారు కాబట్టి ప్రతి మతం ఎవరికి వారే వాదోపవాదాలు మొదలుపెట్టారండి. ఎగ్జాంపుల్గా చూడండి, హిందువులు ఏం చేశారు అంటే సంస్కృతంని దైవ భాషగా తీసుకున్నారు. మొహమ్మదీయులు అయితే అరబిక్ని తీసుకున్నారు. క్రైస్తవులు అయితే హిబ్రూ భాషల్ని తీసుకున్నారు. సో ఇలా తీసుకొని వాటినే దైవ భాషలు అని చెప్పేసి పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఎవరి మతం వారు వారికి సంబంధించిన భాషల్ని ఎన్నుకున్నారు. అంటే ఇక్కడ ఏమైంది? మతాల వారిగా ఎవరి భాషనారు చెప్పుకున్నారు.
అంటే మన రాజ్యం ఏంటండి, మత ప్రమేయం లేని రాజ్యం. బట్ ఇక్కడ మతపరంగా భాషలు అనేవి విడిపోయినాయి. ఓకే, మత ప్రమేయం లేకపోతే దాన్ని లౌకికవాదం అంటారు, మత ప్రమేయం ఉంది కాబట్టి దాన్ని అలౌకికవాదం అంటారు. కాబట్టి ఈ వాదాన్నే అలౌకికవాదం అని కూడా పిలుస్తారు. ఓకే, అంటే మతాల వారిగా ఎవరి భాషని వాళ్ళు దైవం ఇచ్చిందని చెప్పేసి నిర్ణయించుకున్నారు కాబట్టి దీన్నే అలౌకికవాదం అని కూడా పిలుస్తారు. ఓకే, ఇంకా ముందుకెళ్తే పాణిని వ్యాకరణ సూత్రాలను రాశాడు. ఓకే, పాణిని రాసిన గ్రంథం ఏంటండి, అష్టాధ్యాయి గ్రంథం. చాలాసార్లు సోషల్లో కూడా బిట్టుబడింది. సో ఈ అష్టాధ్యాయి గ్రంథంలో పాణిని వ్యాకరణ సూత్రాలను రాయడం జరిగింది. వీటినే మహేశ్వర సూత్రాలు అని కూడా పిలుస్తారు. ఈ మహేశ్వర సూత్రాలు అనేవి శివుని డమరుక శబ్దం నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు అనేవి ఆవిర్భవించాయి అని చెప్పేసి తెలిపారు. ఓకే, సో ఇక్కడ బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుందంటే, శివుడి డమరిక శబ్దం నుండి ఏర్పడిన మహేశ్వర సూత్రాలు ఎన్ని అని ప్రీవియస్లో బిట్ అడిగాడు. సో 14 మహేశ్వర సూత్రాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సరస్వతీదేవి వీణ. ఆ వీణ నేమ్ ఏంటి అంటే కచ్చపి అండి. ఓకే, సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి నుండి అక్షర శక్తులు ఏర్పడ్డాయని చెప్పేసి కొందరు అభిప్రాయపడ్డాడు. ఇలా భగవంతుడే భాషను ప్రసాదించాడు అని చెప్పేసి ఎవరికి నచ్చినట్టుగా వారు భాష ఏర్పడిందని చెప్పేసి అభిప్రాయానికి రావడం జరిగింది. ఓకే, సో మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దైవదత్తవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు, ట్రాంబెట్టి. అండ్ దీనికి ఉన్న మరో పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వివక్ష ప్రేరణావాదం, ఆశ్చర్యవాదం, పూపువాదం, టట్టట్వాదం అండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వివక్ష ప్రేరణావాదం లేదా ఆశ్చర్యవాదం, పూపువాదం, టట్టట్వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కొండికల్ అండి. ఓకే, కొండికల్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వివక్ష ప్రేరణవాదం అంటే ఏంటంటే, మానవుడికి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అతని నోటి నుండి వెలువడే అప్రయత్నపు ధ్వనులే భాషకు మూలం అని తెలిపే వాదం. అంటే ఏంటి, మానవుడికి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అంటే మానవుడికి సామాన్యంగా ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆశ్చర్యం వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా ఇలాంటి ఉద్వేగాలని మానవుడు ఏదో విధంగా వ్యక్తపరుస్తాడు. సో అలా వ్యక్తపరిచినప్పుడు కొన్ని శబ్దాలు అనేవి బయటకు వస్తాయి. సో ఈ ధ్వనుల నుండి భాష పుట్టింది అని తెలిపే వాదమే వివక్ష ప్రేరణవాదం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం, బాధ ఇవంటండి ఉద్వేగాలు. సో ఉద్వేగాల ప్రకటనాభిలాషయే భాషకు మూలం అని తెలిపే వాదం ఏది అంటే వివక్ష ప్రేరణవాదం. ఓకే, ఇవన్నీ ఉద్వేగాలే కదా. సో ఉద్వేగాల ప్రకటనాభిలాషయే భాషకు మూలం అని తెలిపే వాదం ఏది అంటే వివక్ష ప్రేరణవాదం. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ పూపువాదం, టట్టట్వాదం అని ఎందుకు వచ్చింది అంటే, లకుముకి పిట్టలు ఉంటాయి కదండి. సో ఈ లకుముకి పిట్టలంట ఆహార సేకరణలో చెట్ల బెరడులను ముక్కుతో పొడుస్తాయి కదా. ఇలా ముక్కుతో పొడిచేటప్పుడు అక్కడ టక్ 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 అనే శబ్దం వినబడుతుంది కదా. ఇటువంటి పక్షులు చేసే శబ్దాలే భాషోత్పత్తికి మూలం అని వాదించేవారే పూపువాదులు, టట్టట్వాదులండి. ఓకే, నెక్స్ట్, యో హీ హో వాదం. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే నోయిర్ అండి. ఓకే, సో యో హీ హో వాదం అని ఎందుకు పిలుస్తారు అంటే, బరువైన పనులు చేసేటప్పుడు నోటి నుండి, ముక్కు నుండి కొన్ని ధ్వనులు అనేవి వెలువడతాయి. ఓకే, ఈ ధ్వనులే భాషకు మూలం అని తెలిపే వాదమే యో హీ హో వాదం. ఓకే, అంటే బరువైన పనులు చేసేటప్పుడు అంటే అది ఏ పనైనా కావచ్చు, బట్టలు ఉతికే పని కావచ్చు, పడవ నడిపే పని కావచ్చు, ఏవైనా రాళ్లను మోసే పని కావచ్చు, అలా ఏ పని చేసినా ఏదో ఒక శబ్దం అనేది దాని నుంచి వెలువడుతుంది. ఓకే, అలాంటి శబ్దాల ద్వారా ఏర్పడిన వాదమే యో హీ హో వాదం అండి. మరి యో హీ హో వాదం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, పడవలు నడిపే వాళ్ళు చేసే యో హీ హో అనే ధ్వనిని బట్టి ఈ వాదానికి పేరు పెట్టారంటండి. అంటే పడవ నడిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ పడవలు నడిపేటప్పుడు యో హీ హో అనే ధ్వనిని చేస్తారంట. ఆ ధ్వనిని బట్టి ఈ యో హీ హో వాదం అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ధాతువాదం, ధాతుజన్యవాదం చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. సో ఈ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని చాలాసార్లు పడింది, యాస్కాచార్యుడు అండి. సో ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, యాస్కాచార్యుడు. సో ఇక్కడ దీంట్లోనే ఉంటుంది డెఫినేషన్లో. ధాతువాదం అంటే ధాతువు అని ఉంది కదండి. సో ధాతువు అంటే ఏంటి అంటే క్రియలండి. ఓకే, సో ఈ ధాతువుల నుండి భాష పుట్టింది అని తెలిపే వాదం ధాతువాదం. సో ధాతువు అంటే క్రియలు కాబట్టి క్రియలే భాషకు మూలం అని తెలిపే వాదమే ధాతువాదం. ఓకే, సో ఇప్పుడు క్రియలు అంటే ఏంటండి, పనిని తెలిపేవే క్రియలు.
ఓకే, అంటే ఏదైనా పని జరుగుతుంది, ఆ జరుగుతున్న పనిని తెలుపుతున్నామంటే అది క్రియ. సో ఇలాంటి క్రియలే భాషకు మూలం అని తెలిపే వాదమే ధాతువాదం. సో ధాతువులు అంటే క్రియలు అనేవి 2 రకాలని చెప్పారండి. ఒకటి నామధాతువులు, 2 క్రియాధాతువులు. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నామధాతువుల వల్ల భాష పుట్టింది అని ఎవరన్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరన్నారు అంటే గార్గ్యాదులు అన్నారండి. ఓకే, దేనివల్ల? నామధాతువుల వల్ల భాష పుట్టింది అన్నవారు గార్గ్యాదులు. అదే క్రియాధాతువుల వల్ల భాష పుట్టింది అన్నవారు ఎవరు అంటే శాకటాయనులు అండి. ఓకే, శాకటాయనులు. క్రియాధాతువుల వల్ల భాష పుట్టింది అన్నారు శాకటాయనులు. నామధాతువుల వల్ల భాష పుట్టింది అన్నవారు గార్గ్యాదులు. ఓకే, ఈ 2 గుర్తుపెట్టుకోండి. క్రియలే భాషకు మూలం లేదా ధాతువులే భాషకు మూలం అన్నవాదం ధాతువాదం లేదా ధాతుజన్యవాదం. దీన్ని ప్రతిపాదించింది యాస్కాచార్యుడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదం. దీన్నే ప్రకంపనావాదం అని పిలుస్తారు. ఈ డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మార్క్స్ ముల్లర్. నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో డింగ్ డాంగ్ వాదం అని ఎందుకు వచ్చింది నేమ్ అంటే ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుంది అని తెలిపే వాదమే డింగ్ డాంగ్ వాదం అండి. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం అంటే ఏంటి అని చూసినట్లయితే చూడండి, ధ్వని అంటే ప్రతి వస్తువు నుండి ఎంతో కొంత ధ్వని అనేది ఏర్పడుతుందండి. ఓకే, ఆ వస్తువు నుండి వచ్చే ధ్వనిని మనిషి గ్రహించినప్పుడు దానిని ఏం చేస్తాడండి? వాగ్రూపంగా మార్చుకొని దానికి ప్రతిస్పందిస్తాడు. ఇలా అతను మార్చుకున్న వాగ్రూపాలే భాషకు మూలం అని తెలిపే వాదమే డింగ్ డాంగ్ వాదం అండి. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు పాఠశాలలో గంట కొడతారండి. ఇప్పుడు గంట అనేది ఒక వస్తువు. ఓకే, ఈ గంట కొట్టినప్పుడు ఎంతో కొంత ధ్వని అనేది వెలువడుతుంది. ఓకే, ఆ పాఠశాలలో కొట్టే గంట శబ్దం వినగానే పిల్లవాడు ఏమర్థం చేసుకుంటాడండి? పాఠశాల విడిచిపెట్టడం కావచ్చు లేదా పాఠశాలలోకి ప్రవేశించడం అని పిల్లవాడు గ్రహిస్తాడు. ఓకే, అంటే అక్కడ ఉన్న వస్తువు చేసే ధ్వనికి దాన్ని పిల్లవాడు అర్థం చేసుకునే భావానికి అవినాభావ సంబంధం ఉంది కదండి. సో ఇలా ఉంటుంది అని తెలిపే వాదమే డింగ్ డాంగ్ వాదం లేదా ప్రకంపన వాదం. ఓకే, నెక్స్ట్ ధ్వని అనుకరణ వాదం. దీన్నే బౌబౌ వాదం అని కూడా పిలుస్తారు. సో దీంట్లోనే ఉంది చూడండి, ధ్వని అనుకరణ వాదం. ఏం వినబడుతుందండి? అనుకరణ అనేది వినబడుతుంది. అంటే మానవులు సహజ ధ్వనులను అనుకరించడం ద్వారా అనుకరించడం ద్వారా భాషను నిర్మించుకున్నారు అని తెలిపే వాదమే ధ్వని అనుకరణ వాదం. ఓకే, దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జోహాన్ గాట్ ఫ్రైడ్ అండి. దీన్ని బలపరిచింది లిబ్నేజ్ అనే అతను బలపరచడం జరిగింది. ఓకే, అంటే అనుకరించడం ద్వారా భాష ఏర్పడింది అని తెలిపే వాదమే ధ్వని అనుకరణ వాదం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చిన నేమ్లోనే మనకు ఆన్సర్ ఉంటుందండి. నెక్స్ట్ స్వభావవాదం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా టైమ్స్ అడిగాడు. స్వభావవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడిగాడు. పైథాగరస్ మరియు ప్లేటో అండి. భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా చూడండి, స్వభావవాదం స్వాభావికంగా ఉత్పన్నమైనదని భావించారు. మానవులు నాగరికత వైపుకు పయనిస్తున్న కొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా అనాయాసంగా భాషను తమకు తాముగా ఏర్పరచుకున్నారు. గుర్తుపెట్టుకోండి, మానవులు నాగరికత వైపు ప్రయాణిస్తున్న కొద్దీ వారి యొక్క అవసరాన్ని బట్టి భాషను తమకు తాముగా ఏర్పరచుకున్నారు అని తెలిపే వాదమే స్వభావవాదం. దీన్ని ప్రతిపాదించింది పైథాగరస్, ప్లేటో. గుర్తుపెట్టుకోండి. సంకేతవాదం అండి, చాలా ఇంపార్టెంట్. దీని గురించి అంత పెద్దగా ఏముండదు. సంకేతవాదం అంటే ఏమిటండి? అందులోనే ఉంది కదా, సంకేతాల ద్వారా భాష ఏర్పడింది అని తెలిపే వాదమే సంకేతవాదం. దీన్ని ప్రతిపాదించింది డెమెట్రియస్ అండి. డెమెట్రియస్ మరియు అరిస్టాటిల్ చాలా ఇంపార్టెంట్. మొన్న జరిగిన టెట్లో కూడా పడింది. సంకేతవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి నేమ్స్. నెక్స్ట్ మౌఖిక అభినయవాదం. దాంట్లోనే ఉంది చూడండి, మౌఖిక అభినయవాదం అంటే మౌఖిక ధ్వనులకు శారీరక అభినయానికి మధ్య దగ్గరి సంబంధం ఉందని తెలిపే వాదమే మౌఖిక అభినయవాదం. అందులోనే ఉంది కదండి. ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి వాదాలలో. ఆన్సర్ అనేది మనకు క్వశ్చన్లోనే ఉంటుంది. క్లారిటీగా అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. సో దీన్ని ప్రతిపాదించింది సర్ రిచర్డ్ పాజెట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సహజ పరిణామవాదం, క్రమ పరిణామ వికాసవాదం. ఓకే, చూడండి, సహజ పరిణామవాదం అంటే ఏంటి ఒకసారి చూడండి. మానవుడు జంతుజాలం నుండి ఆవిర్భవించి సంపూర్ణ మానవుడు ఎలా అయ్యాడో
భాష కూడా ఒక వరుస క్రమంలో సహజ పరిణామం చెంది ఉండవచ్చు అని తెలిపే వాదమే సహజ పరిణామవాదం. అంటే కాలక్రమంలో మార్పు వస్తున్న కొద్దీ భాషలో కూడా మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అదే ఇక్కడ డెఫినేషన్గా ఇచ్చిండంతే. అంటే మానవుడు జంతుజాలం నుండి ఆవిర్భవించి సంపూర్ణ మానవుడు అవుతాడు. ఎలా అయితే సంపూర్ణ మానవుడిగా మానవుడు మారాడో అదేవిధంగా భాష కూడా ఒక వరుస క్రమంలో సహజ పరిణామం చెందుతుంది. దీన్నే సహజ పరిణామవాదం అంటారు. సో ఇది చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం యొక్క ఆధారవాదం అండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వతసిద్ధవాదం, ఆధునికవాదం చాలా ఇంపార్టెంట్, చాలా టైమ్స్ పడింది. దీన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ఎల్ఏడి గుర్తొస్తుంది. అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. దీన్నే సార్వత్రిక భాషా వికాసం అని కూడా అంటారు. భాష అనేది పిల్లవాడికి జన్మతః వస్తుందండి. సో జన్మతః ఉన్న లక్షణాల ద్వారానే పిల్లవాడు భాషను నేర్చుకుంటాడు. అంటే ముందుగానే మెదడులో పిల్లవానికి పుట్టినప్పుడే ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. దాని ద్వారానే పిల్లవాడిలో భాష అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే అనువంశికంగానే పిల్లవాడు భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అని నోమ్ చామ్స్కీ చెప్తాడు. చూడండి, అనుభవపూర్వక సంపాదనావాదాన్ని ఖండిస్తూ స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కీ. అంటే అనుభవాల ఆధారంగా భాష నేర్చుకోవచ్చు అనే వాదాన్ని ఖండించాడు. సో ఈ అనుభవాల ద్వారా భాష నేర్చుకోవచ్చు అనే వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్ అండి. సో ఈ స్కిన్నర్ వాదాన్ని ఖండించేసి భాష అనేది మానవుని ఒక సహజాతం అని నోమ్ చామ్స్కీ ప్రతిపాదించడం జరిగింది. ఓకే, సో ఇదే విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. అనుభవపూర్వక సంపాదనావాదాన్ని ఖండిస్తూ స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతాడు నోమ్ చామ్స్కీ. లేదంటే భాష మానవుని ఒక సహజాతం అని చెప్పింది ఎవరు అన్న నోమ్ చామ్స్కీ. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్ ఇవ్వండి. ప్రీవియస్గా టెట్లలో కొన్ని బిట్స్ వచ్చాయి. ఏమొచ్చాయో చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇక్కడ ఇది ప్రీవియస్ టెట్లో వచ్చింది. స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించిన భాషా శాస్త్రజ్ఞుడు ఎవరండి? ఇందాకే చెప్పాను కదా, స్వతసిద్ధవాదం అన్న ఆధునికవాదం అన్న ఒకటే. దీన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కీ. ఆన్సర్ అవుతుంది. మరి యాస్కాచార్యుడు కాదు. యాస్కాచార్యుడు ఏమని చెప్పాను? ధాతువుల ద్వారా భాష అనేది పుడుతుంది అని చెప్పేసి చెప్తాడు. అంటే ధాతువాదం లేదా ధాతుజన్యవాదాన్ని ప్రతిపాదించింది యాస్కాచార్యుడు. మరి మార్క్స్ ముల్లర్ ఏంటండి? మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించింది డింగ్ డాంగ్ వాదం. దీన్నే ఏమని పిలుస్తాము? ప్రకంపనవాదం అని పిలుస్తాము. అంటే ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం. నెక్స్ట్ బిఎఫ్ స్కిన్నర్ కాదు. బిఎఫ్ స్కిన్నర్ ఏంటండి? అనుభవపూర్వక వాదాన్ని అంటే అనుభవవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్. ఈ స్కిన్నర్ యొక్క వాదాన్ని ఖండిస్తూ స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కీ. ఓకే, నెక్స్ట్ ఇందులో నుంచే ఇంకో సెషన్లో బిట్టుబడింది. మార్క్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన భాషోత్పత్తి వాదం ఏంటి అని అడిగాడు. ఇందాకే చెప్పాను కదా, మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించింది డింగ్ డాంగ్ వాదం. దీన్నే ప్రకంపనవాదం అని కూడా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ధాతువాదం ధాతుజన్యవాదాన్ని ప్రతిపాదించింది ఎవరండి? యాస్కాచార్యుడు ప్రతిపాదించాడు. నెక్స్ట్ స్వతసిద్ధవాదం నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ భౌభౌవాదం. దీన్నే ఏమని పిలుస్తారని చెప్పాను? ధ్వని అనుకరణవాదం అని పిలుస్తారు. ఓకే, ధ్వని అనుకరణవాదం. దీన్ని ప్రతిపాదించింది ఎవరని చెప్పానండి? గాట్ ఫ్రైడ్ ప్రతిపాదించాడు. ఓకే, ఆల్మోస్ట్ ఒక వాదం ఇచ్చేసి అది ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరండి? పైథాగరస్ మరియు ప్లేటో. డెమోక్రటిస్ మరియు అరిస్టాటిల్ కాదు. వీరేం ప్రతిపాదించారండి? సంకేతవాదాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ మార్క్స్ ముల్లర్. మార్క్స్ ముల్లర్ ఏమని చెప్పా? డింగ్ డాంగ్ వాదం ప్రకంపనవాదాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ సర్ రిచర్డ్ పాజెట్. ఇతనేం ప్రతిపాదించాడండి? మౌఖిక అభినయవాదాన్ని ప్రతిపాదించాడు. ఓకే, అన్నీ రీకాల్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో సెషన్లో పడింది చూడండి. నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తి వాదం ఏది అని అడిగాడు. స్వతసిద్ధవాదం లేదా స్వతహా సిద్ధవాదం. ధాతువాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? మరి ధాతువాదాన్ని ప్రతిపాదించింది యాస్కాచార్యుడు ప్రతిపాదించాడు. నెక్స్ట్ సంపాదనవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? సంపాదనవాదం అన్న అనుభవవాదం అన్న ఒకటే అండి. వీటిని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు. నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదం లేదా ప్రకంపనవాదాన్ని ప్రతిపాదించింది మార్క్స్ ముల్లర్. ఓకే, ఇవ్వండి.
అంటే ఈ టాపిక్ నుండి బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది మీకు క్లారిటీ రావాలి కాబట్టి ఇలాంటి ప్రీవియస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో అందరికీ క్లారిటీ ఉండదు కాబట్టి ప్రీవియస్ బిట్స్ని మనం చెప్పుకోబోయే టాపిక్కి లింక్ చేసి అక్కడే చూపిస్తున్నాను. సో బిట్స్ అనేవి ఈ విధంగానే ఫ్రేమ్ అవుతాయి. ప్రతి టాపిక్ ఇంపార్టెంటే, ప్రతి లైన్ ఇంపార్టెంటే. సో అన్నింటినీ క్లారిటీగా చూసుకోండి. ఓకే, వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.